కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము ధ్యానిద్దాం. దేవా, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిదము. మాకు రక్షణకర్తవైన దేవా, బుద్ధిగంధముల నివాసులందరికీ, దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకున్నవాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగాంత నివాసులను భయపడుదురు. ఉదయము సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితులుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యమును కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండియున్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లు చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు. నీ జాడల సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రముల వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి. అన్నియు గానము చేయుచున్నవి. ఆమేన్.